ఇవి అందరికి తెలిసినే, అయినా ఇంకోసారి మనం రిపీట్ చేసుకుందాం. దీని మీద ఫెయిత్ అని రాసి ఉంటుంది కదా, ఫెయిత్. ఇది ఆల్ఫాబెట్, హీబ్రూ ఆల్ఫాబెట్. అయితే 22 లెటర్స్ ఉన్నాయి హెబ్రూలో. సో 22 ఇంటూ 8, ఒక్కొక్క భాగానికి 8 వర్సెస్ ఉన్నాయి. 8 వర్సెస్ ఇంటూ 22 లెటర్స్ ఆఫ్ హెబ్రూ. సో మొత్తం 176 సాంగ్ ఇదన్నమాట. 119వ కీర్తనలో 176 వర్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇవాళ మనం ఫెయిత్ ని మనం ధ్యానం చేసుకున్నాం. 71వ వచనం చదువుకుందాం. 119, 71వ వచనం. నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. ఒక నిమిషం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన నామమునకు వందనాలు. మాట్లాడే దేవుడవు నాయన, మాతో మాట్లాడమని ప్రభా, ఏ ఉద్దేశంతో మీ దాసుని ద్వారా ఈ 8 వచనాలు రాయించారో వాటిని మేము గ్రహించడానికి, మా జీవితానికి అన్వయించుకొని ఆ రీతిగా మేము జీవించగలగటానికి దయచేయమని ప్రార్థన యేసు పరిశుద్ధమైన నామమున వినయముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. It is good for me that I have been afflicted, that I might learn your statutes. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. If our troubles do not teach us any lessons or do not make us better people, they are useless to us. మనకొచ్చే ట్రబుల్స్ లో మనం బెటర్ అవ్వకపోతే, ఉపయోగం లేకపోతే వాటి వల్ల ఉపయోగం లేదని. బట్ ఇఫ్ దే డూ, దే ఆర్ అ మీన్స్ ఆఫ్ గ్రేట్ గెయిన్. ద రైటర్ వాజ్ నాట్ మేడ్ బిట్టర్ బై సఫరింగ్స్. సఫరింగ్స్ లో, బాధలలో ఆయన బిట్టర్నెస్ చూపించట్లేదన్న. బట్ by them learn more of God's word and God's goodness. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దేవుని వాక్యంతో పాటు దేవుని మంచితనాన్ని ఆయన అర్థం చేసుకుంటున్నాడు. శ్రమలలో దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని వాక్యంలో వచ్చేటువంటి మంచితనం, మేలు. మంచి అంటే ఇక్కడ ఆయనకి మేలు, శ్రమలో మేలు అన్నమాట. శ్రమలో మనం పలు విధాలుగా ఆలోచిస్తాం, ఎక్కడెక్కడికి వెళ్తాం, ఏదేదో చేస్తాం, రెస్ట్లెస్ అవుతాం. మన మనసులో అనేకమైనటువంటి ఆలోచనలు ఇట్ రన్స్. మన కూర్చొనే ఉంటాం కానీ మన ఆలోచనలు ఇట్ రన్స్ టు అండ్ ఫ్రో. ఒక ఎర్త్ లో ఒక ప్రాంతం నుంచి, ఒక నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ కి, ఈస్ట్ పోల్ నుంచి వెస్ట్ పోల్, ఎర్త్ అంతా చుట్టి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ కీర్తనకారుడు రాసినటువంటి మాటలు ఏంటంటే, బట్ బై దెమ్ హీ లెర్న్ మోర్ ఆఫ్ గాడ్స్ వర్డ్ అండ్ హిస్ గుడ్నెస్. దేవుని మాటల దగ్గరికి ఆయన వచ్చాడు. ఆ దేవుని మాటలను పాటించడం వల్ల హీ లెర్న్ మోర్ గాడ్స్ వర్డ్ అండ్ గాడ్స్ గుడ్నెస్. యోబు అడుగుతాడు కదా, యోబు గ్రంథం 33వ అధ్యాయం, యోబు గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. వల్ల సర్దకు పైన చదవచ్చు. యోబు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం.
దుర్దశలో ఉన్న వారికి వెలుగియబడుట ఎలా? దుఃఖాక్రాంతులైన వారికి జీవమయ్యబడుట ఎలా? అంటే ఆ పరిస్థితులు అట్లా కమ్ముకొచ్చినప్పుడు ఎటువంటి వే దొరకలేదు. ఆ టైంలో జోబ్ క్వశ్చన్ ఈస్, వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ లివింగ్ when life is full of suffering and seems without hope and purpose? అన్ని ఎక్కడెక్కడ అయిపోయినాయి. ఇంక నేను ప్రాణం ఎందుకు? ఆ స్టేజ్కి వస్తారు. To Job, life had become absurd and practically impossible. అయితే దేవుడు కొన్నిసార్లు ఆయననే మనల్ని పరీక్షించటానికి, అది సాతాను అనుమతి తీసుకున్న, దేవుడు అనుమతి ఇచ్చాడు. సాతాను డిస్టర్బ్ చేయాలన్నా ఒకసారి సాతాను డిస్టర్బ్ చేస్తాడు, మనుషులు డిస్టర్బ్ చేస్తారు మనల్ని, మనుషులు బాధ పెడతారు, సాతానుడు బాధ పెడతాడు. వీటన్నిటికీ పర్మిషన్ ఒక్కోసారి దేవుడు ఇస్తున్నాడు. సాతానికి యోబుని శోధించడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2 నుంచి 5 వరకు మనం చదివినట్లయితే, నీవు ఆయన ఆజ్ఞలను గైకొందో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనొచ్చు నిమిత్తమును అరణ్యంలో 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొను. మనం వీళ్ళను మనం జ్ఞాపకం చేసుకోవాలా? మనకొచ్చిన శోధనలో, ఇంతకు ముందు మనకు వచ్చినటువంటి శోధనలో దేవుని వైపుకి వెళ్ళినప్పుడు మనకి ఏ మేలు జరిగింది? లోకం వైపు వెళ్ళినప్పుడు ఏ మేలు జరిగింది? ఎటు మేలు జరుగుతుంది మనకి? దేవుని వాక్యానికి వచ్చినప్పుడు, ప్రార్థనలో కూర్చున్నప్పుడు మనకి మేలు జరిగిందా? మనుషుల వైపు తిరిగి, లోకం వైపు తిరిగి, లోక పద్ధతులను అనుసరించినప్పుడు మనకి మేలు జరిగిందా? మనం ఇక్కడైతే ఆయన ఆ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకో. ఆ శోధనలు వచ్చినా, ఆకలి వేసినా, దప్పిగొన్నా, సముద్రాలు ఎదురైనా, ఎడారుల్లో ఉన్నా, శత్రువులున్నా, ఎన్నున్నా గాని దేవుడు కాపాడుతూ భద్రపరుస్తూ తీసుకునొచ్చు. ఆయన మహిమలో ఆయనకు చూపిస్తాడు. పరలోక మన్నాన్ని కురిపించాడు. అక్కడ ద్వితీయోపదేశకాండంలోనే 8వ అధ్యాయం 16వ వచనంలో, తుదకు నీకు మేలు చేయవలనని నీకు మేలు చేయవలనని ఈ మాటలు గమనించాలి. నీకు మేలు చేయవలనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించను. నీకు మేలు చేయాలని, ఆ శోధనలు, ఆ ఇరుకులు, ఇబ్బందులన్నిటిలో నీకు మేలు కలుగుతుంది. నీకు మేలు చేయాలని నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించను. అదే కీర్తన 66 10 నుండి 12 వరకు మనం చదివినట్లయితే, దేవా నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు. కీర్తనలు 66 10 నుంచి 12 వరకు. నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలమ చేయు రీతిగా మమ్మను నిర్మలలుగా చేసి ఉన్నావు. నీవు బందీ గృహంలో మమ్మను ఉంచితివి. బందీ గృహాల్లో ఉంచాడు. మా నడువుల మీద గొప్ప భారం పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోను నీళ్లలోను పడితివి, అయినను నీవు సమృద్ధి గల చోటికి రప్పించున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు పరిశీలిస్తున్నాడు. పరిశీలించేటప్పుడు వారిలో కొన్ని తప్పులు కనపడినప్పుడు, లేకపోతే వారిని ఇంకా కుటుంబం వేయదలిచినప్పుడు, చిన్న మనం ఈ తప్పు చేశామని, దేవుడు ఇప్పుడికి మనల్ని ఉన్నపాటుగా, మన టీచర్స్ చాలా మంది ఉన్నారుగా, వాళ్ళలాగా వెరిఫై చేస్తే
మన ఆన్సర్స్ అన్ని వెరిఫై చేస్తే మనకి చాలా తక్కువ మార్కులు వస్తాయి దేవుని దగ్గర వాస్తవానికి. మనం అనుకుంటున్నాం మనకి మనకి నాకు 95 చాలా వస్తాయి, 99 కూడా రావచ్చు, 100 కూడా వస్తాయి అని అనుకోవచ్చు. కానీ దేవుని స్కేల్ మెజర్మెంట్స్ వేరుంటాయి, పరిశుద్ధమైనటువంటి మెజర్మెంట్స్. ఆ మెజర్మెంట్స్ లో వాటిని తీసివేయటానికి, మనలో ఉన్నటువంటి ఆ మైనస్ పాయింట్లన్నిటిని తీసివేయటానికి ఆ వెండిని నిర్మలం చేయు రీతిగా మమ్మను నిర్మలులు చేసి ఉన్నావు. అది అందరికీ జరగాల్సిందే. నో వన్ విల్ స్పేర్, నో వన్ ఇస్ స్పేర్. ఎవ్వరు స్పేర్ చేయటానికి లేదా, అందరూ ఆ ప్రాసెస్ లో పోవాలి. మరి నిర్మలం చేసేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆ ఒత్తిడికి, ఆ రాలి అది మనకి అనవసరమైన రాల్చేటప్పుడు, ఆ శిల్పి దాన్ని చెక్కేటప్పుడు మనకి నొప్పి పుట్టొచ్చు కూడా. చెక్కే శిల్పికి కూడా మన దేవుడు కాబట్టి మన నొప్పి ఆయన నొప్పిగా భావించే దేవుడు ఆయన. అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయన అలాగున మనం చేసేటప్పుడు ఇక వెండి నిర్మలమైనప్పుడు, ద ప్యూర్ సిల్వర్ బయటకు వస్తాం. ప్యూర్ పీటర్ బయటికి రావాలి దేవుని దృష్టిలో. ఏ మలినం ఉన్నా గానీ దేవుడు, తండ్రి అయిన దేవుడు అంగీకరించాడు కనుక ఈ పుటం భయపడుతా ఉన్నాం. అసలు పుటం అంటే ఏంటి? అంతకు ముందు కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. ఒక ఆవిడ వెండిని నిర్మలం చేసినట్టు మమ్మల్ని నిర్మలం చేశావు అని ఆ వాక్యం విన్న తర్వాత గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి, అసలు వెండిని ఎట్లా అయా నిర్మూలన చేస్తావు నువ్వు, హౌ యూ ప్యూరిఫై సిల్వర్ అని ఆయన దగ్గర కూర్చొని చూస్తా ఉన్నాను. చూస్తా ఉంటే గోల్డ్ కాలుస్తా ఉన్నాడు, అదే సిల్వర్ ని కాలుస్తా ఉన్నాడు. కాల్చి 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 ఇప్పుడు ప్యూర్ అయిందమ్మా అన్నాడు. ఆమె చూస్తానే ఉంది, ఆమెకు అర్థం కాలేదు. ఎట్లా ఎట్లా చెప్పారు మీరు ప్యూర్ అయిందని? ముందు ఎట్లా ఉందో ఇప్పుడు అంతే ఉంది నా కంటికి అన్నారు. అనంటే అది మెల్ట్ అయ్యేటప్పుడు దాన్ని చూస్తా ఉంటే ఒక స్టేజ్ లో నా ముఖం ఆ వెండిలో కనపడుతుంది. దట్ ఈస్ ద రైట్ పాయింట్. పూర్తిగా ఇంకా ఆ తర్వాత చేయరు నా ముఖం. ఇప్పుడు మనల్ని దేవుడు పుటం వేసేటప్పుడు వేస్తూ 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 ఆయన ముఖం, ఆయన మనలో కనపడేంత వరకు కూడా ఆ పుటం వేయబడతానే ఉంటాం. ఆ సమయాల్లో దేవుని వాక్యాన్ని మనం అంటుకట్టుకొని ఉండాలి. గాని నాకు ఎక్కడ లేని బాధలు వచ్చినాయి, మా ఇంటి మీదకే వచ్చినాయి. ఇంకెవ్వరికి ఇన్ని బాధలు లేవండి, మాకే ఎన్ని బాధలు వచ్చినాయి, ఎన్ని కష్టాలు వచ్చినాయి అన్నట్టుగా ఆలోచించకుండా దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మేలే చేస్తాడు అని దేవుని వైపు మనం చూడాలి. ప్రొవర్బ్స్ లో 17:3 వెండికి మోస తగినది, బంగారం నాకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. వెండికి మూస, బంగారానికి కొలిమి హృదయాలు. మన హృదయాల పరిశోధన దేవుడు చేశారు. ఆయన హార్ట్ స్పెషలిస్ట్. మన హృదయాలని ఆయన పరిశుద్ధపరచడానికి. అయితే రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాల్లో, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలందును అతిశయపడము. పౌలు గారు రాస్తున్నటువంటి మాటలు. పౌలు గారు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలందును అతిశయపడదము. మన ఓర్పు పెంచటానికి మనకొచ్చే శ్రమలు, మనకొచ్చే పరిస్థితులు, మనకొచ్చే చిక్కులు, వాటన్నిటిలో శ్రమలందు అతిశయపడదాం. ఎవరికి వాళ్ళు ఆలోచిద్దాం. ఎట్టి శ్రమలు వస్తే
దేవుడు సో ఫార్ సో గుడ్. మనకు అంత శ్రమలు ఏం రాలేదు వాస్తవానికి. ఆ చిన్న వాటినే శ్రమలు అనుకుంటున్నామేమో కానీ వాస్తవానికి యోబు గారి పరీక్షలు లాంటి పరీక్షలు ఎవరికి రాలా. పాల్ గారి పరీక్షలు లాంటి పరీక్షలు ఎవరికి రాలేదు. పాల్ గారి పరీక్షలు ఆయన మారిన దగ్గర నుంచి ఆ చనిపోయే వరకు కూడా పరీక్షలను ఎదుర్కొంటూనే ఉన్నాడు. 2 కొరింథీయులకు రాస్తూ 4వ అధ్యాయం 18వ వచనంలో, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఎలా అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కనబడే ఈ యొక్క శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అనిత్యాలు. అదృశ్యమైనది ఉంది, ఎవర్ లాస్టింగ్ లైఫ్, అది నిత్యం. అది దాన్ని మైండ్ లో పెట్టుకొని అసలు ఇక ట్రబుల్స్ ఫర్ క్రైస్ట్ సేక్ యాక్చువల్లీ వర్కింగ్ ఫర్ ద ఎటర్నల్ గుడ్ ఆఫ్ దోస్ హు సఫర్ దెమ్. ఎటర్నల్ గుడ్, నిత్యత్వంలో మేలు జరుగుతుంది. ఇక్కడ కాదు కానీ నిత్యత్వం. దే హెల్ప్ ప్రొడ్యూస్ ద గ్లోరీ విచ్ బిలీవర్స్ విల్ రిసీవ్. ఆయన శరీరంలో ముళ్ళు కూడా ఉంది. 2 కొరింథీ 12:7-10 వరకు రాస్తే ఆయనకు ఒక ముళ్ళు కూడా పెట్టబడింది. అయినా బలహీనతలో సంతోషపడ్డాడు. నా కృప నీకు చాలని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, ముమ్మారు ప్రార్థించగా నా కృప నీకు చాలయా అని ఎప్పుడు చెప్పాడు, ఆయన శ్రమలలో సంతోషంతో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5-11 వరకు క్రీస్తు శ్రమల అనుభవం మనం చూస్తాం. క్రీస్తు కూడా ఎట్లా శ్రమ పడ్డాడో, ఆ శోధన ఎంతగా భరించాడో, సాతానుడు, మనుషులు, ప్రపంచం అంతా కలిసి ఆయన్ని, ప్రపంచం అంతా వెలివేస్తుంది. అటువంటి శోధన ఆయన ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-4 వరకు శోధనల యొక్క విలువ ఏంటో తెలుస్తున్నాం. ఓర్పు తన క్రియను కొనసాగించనియండి, ఎందుకంటే అది ఏ కొదువ లేకుండా మిమ్మల్ని కంప్లీట్ గా, పర్ఫెక్ట్ గా, ఏ కొదువ లేని వారిగా ఉంచడానికి ఓర్పు పనిచేస్తుంది కనుక శ్రమలలో ఓర్చుకోమని యాకోబు భక్తుడు 1వ అధ్యాయం 2-4 వరకు రాస్తున్నాడు. 1 Peter 1st chapter 6 and 7. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలవబడినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమవును. అన్ని సాఫీగా ఉన్నప్పుడు మనకి ఇంక మార్కులే ఉంది. నీకు ఓర్పు ఉందని నాకు ఎట్లా తెలుస్తుంది? అన్ని దేవుడు అనుగ్రహించి ఏ సమయానికి ఆ సమయానికి అనుగ్రహిస్తుంటే దేవుడు ఎందుకన్నా స్టేజ్కి వచ్చారు. లోకం అన్ని ఉన్నాయి, మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మనీ ఉంది, మంచి ఎన్వైరన్మెంట్ ని సెట్ చేసుకున్నారు, అనుకూల పరిస్థితులు ఉన్నాయి, ఏది అడిగితే అది ఇంటికి వస్తున్నాయి, ప్రతిదీ అవసరాలు తీర్చబడుతున్నాయి. మాకు దేవుడు ఎందుకు ఆ స్టేజ్కి వచ్చారు? కానీ ఇక్కడ దేవుడు ఎందుకు అన్నది, అసలు కారణం ఏంటన్నది దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు మనకు అర్థం అవుతుంది. పరీక్షించినప్పుడు నిలవబడాలి. నిలవబడినప్పుడు
ఆయన ఎందుకు పరీక్షిస్తాడు అని అంటే, ఇదిగో పరీక్షలు లేకపోతే ఎంతమంది చదువుతున్నారమ్మా? ఈ ఇయర్ చాలా మంది చదవట్లేదు కదా పిల్లలు. తల్లిదండ్రులు కూర్చోబెట్టి వాళ్ళని వీళ్ళు చదువుకోవాల్సి వస్తుంది. మామూలుగానే స్కూల్లో పిల్లల్ని చేరుస్తాం కానీ మనం చేయలేదు. వాళ్ళని చదివించేటప్పుడు నాకు నిజంగా చదవచ్చు. ఎందుకంటే వాళ్ళని కూర్చొని నేను కూడా చదువు. అయితే దేవుడు టీచ్ చేసేటప్పుడు మనకి ఎందుకు గాడ్స్ డీలింగ్ విత్ మెన్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఆల్ ద మిజరీ అండ్ సఫరింగ్ that come on God's people. In the book of Job itself, no reason is given. కానీ వాటి అంతం, సఫరింగ్, ట్రయల్స్ చివరికి మనల్ని నీతిమంతులుగా తీర్చేది. ఆ చదువు ఎవరు చూసినా చూడకపోయినా చదువుకుంటే వాడు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. తల్లిదండ్రుల కోసం చదివాడు గుమస్తా అవుతాడు. తల్లిదండ్రుల కోసం కూడా చదవకపోతే రోడ్ల మీద తిరుగుతాడు. సింపుల్ అన్నమాట. అయితే ఇక్కడ మన దీన్ని బట్టి మనకి ఫస్ట్ గ్రేడ్ ఇవ్వాలని దేవుడు మనల్ని వదిలేయట్లా. మనల్ని వదిలేస్తే క్షేమంలో పెడితేనేమో దేవుడు ఏడని మొత్తుకుంటున్నారు. క్షేమంగా ఉంచితేనేమో అసలు మాకెందుకు దేవుడు అంటున్నారు. అందుకని ఆ ప్రాసెస్ లో నుంచి తీసుకెళ్తాం దేవుడు మొదలు పెట్టారు. ఫ్రీగా అన్ని ఇచ్చి ఏ కొదువు లేకుండా చేసి ఆదామవని అట్లా పెట్టారు దేవుడు. దేవుడేమి తెలియక చేయలేదమ్మా, చేశాడు. కానీ ఆ ఫ్రీడమ్ ని మిస్యూజ్ చేసుకున్నందుకు ఆ తర్వాత అన్ని తీసేసి కొన్ని పరీక్షల ద్వారా పంపుతూ ఒక్కొక్కటి మనకి ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇవి ఈ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్, దిస్ కమ్స్ టు ప్రూవ్ ద రియాలిటీ ఆఫ్ ఎ బిలీవర్ ఫెయిత్. బిలీవర్స్ ఫెయిత్ యొక్క రియాలిటీని కనుక్కుంటాను. అండ్ టు స్ట్రెంగ్థెన్ అండ్ ప్యూరిఫై ఇట్. కనుక్కోవటానికే కాదు, స్ట్రెంగ్థెన్ చేయటానికి, ఇంకా ప్యూరిఫై చేయటానికి. దే డెవలప్ ద గ్రేట్ వర్చ్యూ ఆఫ్ పేషెన్స్. వాటి ద్వారా మనలో ఓర్పు పెరుగుతుంది. దే అవేకన్ బిలీవర్స్ అవుట్ ఆఫ్ ద లెథార్జీ. అది లేకపోతే ఒక లెథార్జిక్ గా ఉంటున్నాం. అండ్ ఈజ్ అండ్ స్టిర్ దెమ్ అప్ టు థాట్, సెల్ఫ్ ఎగ్జామినేషన్ అండ్ ప్రేయర్స్. అవి వచ్చినప్పుడు వాస్తవానికి మనం చేయాల్సినటువంటి పరిస్థితులు సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత మనల్ని మనం పురికొల్పుకొని లేచి ఆ శ్రమలలో ఆ పరిస్థితులు మనం ఆ రీతిగా మనం ముందుకెళ్తాం. ఆ లెథార్జీ నుంచి బయటకు వస్తాం. లేకపోతే ఎంత మనమే చూడండి, కరోనా బిఫోర్ కరోనా ఎట్లున్నాం, కరోనాలో ఎట్లున్నాం, అండ్ మార్క్ మీ మై వర్డ్స్, ఆఫ్టర్ కరోనా ఎట్లుంటామో ఎవరికి వాళ్ళు రికార్డ్ చేసుకుంటాం. ఎంత సిన్సియర్ గా ప్రేయర్ చేస్తాం, ఎంత సిన్సియర్ గా వాక్యం చదువుతాం, దేవుని దగ్గర ఉంటాం. సో ఈ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ మనల్ని స్టిర్ చేయడానికి, మా లెథార్జీ నుంచి బయటపడటానికి. సో మరి నిజంగా ఇప్పుడు నా మట్టుకు నేను 86 లో దేవుడిని నేను నమ్ముకున్నా. ఇప్పటి వరకు ఎన్ని ఆత్మలు రక్షించాల్సింది. ఒకసారి చూస్తే బాధేస్తుంది. అకౌంట్లు ఏమైనా ఉన్నాయా, ఏమైనా చేశానా అని బాధేస్తుంది. ఎందుకంటే ఒకలాంటి లెథార్జీ, ఉద్యోగం, కుటుంబం, పిల్లలు, ఇవి సండే గుడి,
ఇది ఇక ఈ యొక్క సర్కిల్, పిల్లలు, ఉద్యోగాలు, పెళ్లిళ్ళు, వాళ్ళ ఈ సర్కిల్లో ఆ బంధించాడు. ఈ లోకం బంధించింది మనం. ఎందుకంటే అవి జరగకపోతే, సపోజ్ దేవునికి వదిలేస్తాం, నా నా కొడుకుని దేవుని సేవకు వదిలేస్తున్నానని చదువు స్కూల్లో వేయకుండా ఉంటున్నారు ఎవరైనా? దేవుడు బోధించడా? దేవుని పరిచర్యకి నేను నా పిల్లల్ని వాడతాను అంటున్నాను. ఎంతమంది దేవుని పరిచర్య ఫుల్ గా ప్రేయర్ లో దేవుడు బోధించడా? దేవుడు సరైన ఆత్మీయ జ్ఞానం ఇవ్వడా? ఇస్తాడు. కానీ ఈ రొటీన్ లో, ఈ యొక్క విషయస్ సర్కిల్లో మనం కూరుకుపోయి ఉంటాం. అయితే వాటిలో నుంచి బయటికి లాగటం, వాటిలో కూరుకుపోయి ఏం చేశానా అని ఒకసారి ఆలోచిస్తే ఏం కనపడట్లేదు. దేవుని ఎదుట నుంచోటానికి టైం దగ్గర పడింది. భయం వేస్తుంది ఒక్కొక్కసారి. They may blow at any remaining self-righteousness and boasting or self-indulgence believers. ఈ శోధనలు మనలో ఉన్న సెల్ఫ్ రైచియస్నెస్, బోస్టింగ్ ని, సెల్ఫ్ ఇండల్జెన్స్ ని తీసివేయడానికి పనికి వస్తాయని భక్తుడు రాస్తా ఉన్నాడు. దే హెల్ప్ టు బ్రేక్ బిలీవర్స్ అవే ఫ్రమ్ ద బాండ్స్ ఆఫ్ ఎర్త్ అండ్ మేక్ దెమ్ సీక్ దేర్ విల్, దేర్ ఆల్ ఇన్ గాడ్. ప్రపంచానికి మనం అంటుకట్టబడ్డది ఊడిపోయి దేవునికి అంటుకట్టబడి దేవుని ద్వారా సమస్తాన్ని పొందుకోవటానికి ఈ యొక్క శోధనలు మనకి, దేవుని వాక్యం మనకి ఉపయోగపడుతుంది. Patiently endured, they shut Satan's mouth and greatly glorify God. దేవుని శోధనలో సాతాను యొక్క నోటిని మూసివేయగలుగుతాం. They help to reveal and perfect the believer's character and to make it more Christ-like. నాకు అన్నాం కదా, పుటం వేసి, మనల్ని పుటం వేసినప్పుడు శోధనలు, శ్రమలు, ఇరుకులు, వీటన్నిటిలో దేవుని వాక్యానికి దగ్గరకు వచ్చినప్పుడు దేవుని రూపులోనికి మనం మార్చబడుతుంటాం అన్నది దేవుని వాక్యం. 119:67 వచ్చిన ఒకసారి చూడండి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను, అయితే ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. శ్రమ కలుగునప్పుడు అన్ని క్రమంగా ఉన్నప్పుడు, అన్ని సక్రమంగా దేవుడు ఆశీర్వదించి, ఏ కొదువు లేనప్పుడు త్రోవ విడిచాం. We walk about in good weather, but head for the home and the storm begins to roll in. అన్ని మంచిగా ఉంటే we roam around. ఎప్పుడైతే స్టామ్ బిగిన్ అవుతుందో ఇల్లు గుర్తు వస్తుందండి. ఇల్లు గుర్తు రావాలి, అప్పుడు రిటర్న్ అవుతాం. And suffering taught him to return to his home in God and to God's word. 90వ అధ్యాయము దావీదు కీర్తన 1వ వచనంలో, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. తరతరాల నుండి. యేసు క్రీస్తు అయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వరకు, శరీరధారి అయిన దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు. అక్కడే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. తాను పొందిన శ్రమల వలన విధేయత లేదని కాదు, కానీ విధేయత ఏంటో తెలుసుకున్నాడు. ఈజ్ 100% ఒబీడియంట్ చైల్డ్. కానీ ఆ విధేయతలో నుండి వెళ్ళటం ఎట్లా ఉంటుంది?
He learned in actual experience what obedience meant, what self-denial and temptation and suffering were involved in it. And face to face with the cup, he found out in experience that obedience was no easy thing. క్రీస్తుకి అర్థమైంది, obedience was no easy thing. ఈ శ్రమలలో కూడా ఒబీడియంట్ గా ఉండటం చాలా కష్టమైనటువంటి. ఎన్నిసార్లు శ్రమలలో ఈజీ మెథడ్స్ మనం ఎన్నుకున్నాము. క్రీస్తు ఒక్క మెథడ్ కూడా ఈజీ మెథడ్ అనుకున్నాను. Since this principle is true, we should not be so eager to avoid all trouble and suffering. Please listen these words. Since this principle is true, we should not be so eager to avoid all trouble and suffering. Indeed, we should welcome all experiences which make us more conformed to God's word and will. శోధనలు ఎలా పోతాయి, ఈజీ మెథడ్ మనం ఎదగటం కాదు, కానీ శోధనలు వెల్కమ్ చేయాలంట. వాటిల్లో దేవుని వాక్యం మనల్ని ఎట్లా బలపరుస్తుంది, దేవుని దగ్గరికి దేవుడు ఎట్లా మనల్ని చేస్తాడు. 1971 ఇక్కడ చూడండి, 71వ వచనం, నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. Afflictions, he says, is good, but not pleasant. ఎందుకు గుడ్ అంటే అవుట్కమ్ కోసం, ఇప్పుడు ప్లెజెంట్ గా ఉంటే అని కాదు. ఎనీథింగ్ ఈస్ గుడ్ దట్ ఓపెన్స్ అవర్ ఐస్ టు ద ట్రూత్ అండ్ బ్యూటీ ఆఫ్ గాడ్స్ వర్డ్ అండ్ హెల్ప్స్ టు మేక్ us obedient to it. His troubles come from men, but turn it all to good. జెనసిస్ లో ఆది కాండం 50వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ ఉన్నటువంటి మాట, బట్ యాజ్ ఫర్ యూ మెంట్ ఇట్ ఫర్ ఈవిల్ అగైన్స్ట్ మీ, యోసేఫ్ గారు చెప్తా ఉన్నాడు. బట్ గాడ్ మెంట్ ఇట్ ఫర్ గుడ్ సో యాజ్ టు బ్రింగ్ అబౌట్ దిస్ రిజల్ట్, కీపింగ్ మెనీ పీపుల్ అలైవ్ యాజ్ ఇట్ ఈస్ టుడే. తప్పించుకుంటే నువ్వు ఒక్కడే తప్పించుకోగలమేమో, కానీ దేవుడు చేసినటువంటి ఆ మార్గంలో నుంచి, ఆ ఇరుకు మార్గంలో నుంచి, ఆ శోధనలో నుంచి, ఆ బాధల్లో నుంచి నువ్వు గనక దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని, వాక్యం విడవకుండా వాక్యాన్ని చేతబట్టుకొని నువ్వు వెళ్ళినట్లయితే నీకే కాదు మేలు, అది అనేక జనాలకి మేలు జరిగింది. అనేక జనాలు మేలు పొందారని. In this one verse, Joseph was showing his great trust in God. In the whole of human history, God has been the great king over the world. ఈ మాటలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు సోవరెన్ గాడ్, ప్రభుల ప్రభు. ఆయన మాట నేను వింటే, ఆయన దగ్గరకు నేను వెళ్తే, ఆయన వాక్యం నన్ను బలపరుస్తుంది. ఆ వాక్యం ద్వారా బలపరిచిన బలం నాకు మేలు జరుగుతుంది. ఈ శోధనలో నుంచి, ఎంత గొప్ప శోధనలో నీవున్నా ఈ పరిస్థితుల్లో, అది ఎటువంటి శోధన అన్నా కానీ, దీనిలో నుంచి ఒక మేలు నాకు తీసుకొస్తాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని నేను వదలకూడదు. బైపాస్ మెథడ్స్ ఈ లోకంలో సాతాను అనేకం చూపిస్తాడు. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోవచ్చు అని చెప్తాడు. లేకపోతే పైనుంచి దూకు, నాకు మొక్కు, ఇవన్నీ నేను ఇచ్చేస్తా. చాలా మంది తెలివి ఏందో తెలుసా, అన్ని ఎవడు చూస్తున్నాడు మొక్కేది, అన్ని తీసుకొని దేవుని కోసం వాడదాం, దేవుని పరిచర్యకు వాడదాం అనుకున్నాడు కొంతమంది. సాటనిక్ నాలెడ్జ్. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. He has been working out his good purposes and bringing the greatest good to those who trust
and loved him. Even when men and devils meant the great evil, there are many examples of this in the Bible. ఈ శోధనలో ఎలా వచ్చిందో చూడండి. Saul tried to murder David అని అందరికి తెలిసిందే కదా. కానీ ఆ శోధనలన్నిటిలో దేవుడు ఆయనకు మెలకువలు నేర్పి ఒక మంచి రాజుగా చేయటానికి ఆ మార్గాన్ని దేవుడు వాడుతున్నాడు. Satan tried to ruin Job. జోబుని నాశనం చేయాలి అని అంటే దేవుడు వాక్యానికి అతుక్కొని ఆయన డబుల్ పోర్షన్ పొందుకున్నాడు అన్నమాట. తర్వాత evil men tried to destroy Daniel, but through that attempt God brought more glory to himself and a higher position for Daniel. దేవుని మనకొచ్చే ప్రతి శోధనలో దాన్ని గెలిచినప్పుడు దేవునికి మహిమ, మనకి ఆశీర్వాదం. How often Paul was mistreated by evil men, beaten, stoned, imprisoned, yet he said and fully believed that it was all for good. Roma 8:28. All things works for good for those who believe God. అన్ని మనకొచ్చే ప్రతి పరిస్థితిలో మనకి మేలు కలుగుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం. ద సుప్రీం ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్, ఇది శోధనలో ఎలా ఉండాలన్నది, ద సుప్రీం ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ వాస్ ద crucifixion of Jesus Christ, the Son of God. Satan and wicked men meant it for evil. God meant it for good. అపోస్తుల కార్యం 2:23, 4:27. And through the acts of men at the worst, he brought the greatest good of mankind, the eternal salvation of his people. What a God! For his people, he turns curses into blessings, evil into good, loss into gain, weakness into strength. God is the sovereign ruler of the universe. He is not a victim of circumstances and events. He controls circumstances and events, including the sinful acts of men, for his people good. And to fulfill his purposes, let us learn, as Joseph did, to apply this great truth to our own lives. It can give us joy in troubles and peace in sorrows of every kind. God brings health out of sickness, riches out of poverty, strength out of weakness. It is the cross we have to bear that moves us closer to heaven. It is the cross. So, ఈ శ్రమలు వచ్చినప్పుడు శ్రమను ఉండుట మేలు ఎందుకనంటే దేవుని సిలువను మోసుకుంటూ పోతే అది పరలోకానికి దాన్ని మనకు దారితీస్తుంది. సిలువను ఈ శ్రమలలో సిలువను ఎక్కడైనా దించితే పర్వాలేదులే అని గనక సిలువను దించినట్లయితే, సిలువను దించటం చాలా ఈజీ అండి. నేను మీకు చాలా సార్లు చెప్పాను, కావిడి ఎత్తుకెళ్ళేటప్పుడు, కావిడి నీళ్లు పోసేటప్పుడు అది చాలా చాలా కష్టమే. ఆ టైంలో ఎవడన్నా విసిగిస్తే ఒకసారి ఓర్చుకుంటాం, రెండోసారి ఓర్చుకుంటాం, మూడోసారి ఓర్చుకుంటాం, నాలుగోసారికి ఆ కావిడి ఇసిరి అక్కడేసి ఎక్సర్సైజ్ తో ఉంటాం కదా, ఆ కావిడి మోసి అక్కడ కొడితే పడిపోతాడు. అది ఆ ధైర్యం ఉంది. కానీ అది ఇసిరేసి కొడితే మనకు అయిపోయింది. కానీ అయినా మనం మోసుకుంటూ పోతాం. ఇంట్లో పరిస్థితులు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య పరిస్థితులు. ఒకసారి జయసన్న చెప్పాడు ఏదో, యూకేలో కూడా ఆ ఫ్రెండ్ ఎవరు కూర్చుంటే, హాల్లో కూర్చుంటే కిచెన్ నుంచి డేక్షాలు వస్తున్నాయండి బయట. అక్కడ కూడా కొట్లాడుకుంటున్నారు. అంటే శోధనలు లేని
ప్రపంచంలో శోధన లేని స్థలం లేదు. శోధకుడు ఆవరించున్నాడు. వాడిని నెట్టివేయటం అన్నమాట. ఈ శోధనలు జయించటం, వాడి నోడు ముయ్యటం, వాడి చేతులు కట్టివేయటం. అయితే దేవుని వాక్యం దగ్గరికి ఎప్పుడు వస్తాము? శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఎందుకనంటే శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని గాని నీ వాక్యం అనుసరించి నేను నడుచుకుంటాను. నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నప్పుడు నాకు జయం వస్తుంది. ఈ యొక్క కరోనా పీరియడ్ లో, శ్రమలు, శోధనలు సమయంలో దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చాడు. దేవునికి వందనాలు తెలియజేద్దాం. ఇంకా ఎవరైనా ఇది శోధన, నాకు నష్టం కలుగుతున్నాను అనుకుంటే, నష్టం కాదు, ఇదంతా దానికి 1000 మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఏం కోల్పోం, సమస్తాన్ని తిరిగిచ్చేటువంటి దేవుడు, రెట్టింపు ఇచ్చేటువంటి దేవుడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు గనుక ఆయన వాక్యానికి అంటుకట్టబడి శ్రమలలో దీను రాసినటువంటి ఒక పాట చివరిగా పాడి నా మాటలు అందించాలని ఆశపడుతున్నా. నన్ను కానలేవా ప్రభువా, దయగానలేవా ప్రభువా, కరుణించరావా యేసయ్యా, నన్ను కావుమయ్యా యేసయ్యా, కానలేవా ప్రభువా, దయగానలేవా ప్రభువా, కరుణించరావా యేసయ్యా, నన్ను గావుమయ్యా యేసయ్యా. వేదనలేరన భూమిగా మారి నన్ను నిలిపెనులే, పలు దుఃఖములో నలిగిన నాకు నెమ్మది లేదులే, బాధలు బలమును కూల్చి నిన్ను పిలిచానులే, నన్ను గానలేవా ప్రభువా, దయగానలేవా ప్రభువా, కరుణించరావా యేసయ్యా, కావుమయ్యా యేసయ్యా, యేసయ్యా. జీవిత గమ్యం తెలియని నన్ను నీవు పిలిచితివే, సిలువనే నాకు సాక్షిగా నిలిపి బలపరచితివే, జీవితమంతా నీ సన్నిధిలో నిలుపుము చాలు, నన్ను గానలేవా ప్రభువా, దయగానలేవా ప్రభువా, కరుణించరావా యేసయ్యా, మమ్ము కావుమయ్యా యేసయ్యా,
యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా లోకం తరపున మీ వైపు చూస్తున్నాం. మా ప్రభువా, ఈ శ్రమలలో మీ వైపు వచ్చాం. కరోనా వైపు లోకం తరపున మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాం. ఆయన ఒక్కసారి కరుణించి క్షమించి ఈ యొక్క శోధన నుంచి, కరోనా నుంచి లోకాన్ని విడిపించమని ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వినయంగా వేడుకుంటున్నాం.